Hi friends, welcome to Information Technology YouTube channel. This is Vamshi Krishna. Friends, ఈ వీడియోలో మనం కామెంటరీ స్క్రీన్ రీడర్ పార్ట్ 6లోకి ఎంటర్ అవబోతున్నాం. నిన్న మనం జెస్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఎన్ని రకాల ఒక ఫంక్షన్కి ఎన్ని రకాల జెస్టర్స్ సెట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలు ఉన్నాయి అని అన్నీ తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం నెక్స్ట్ సెట్టింగ్ అంటే ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ తర్వాత ఉన్న ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అండ్ యూస్ఫుల్ సెట్టింగ్స్ అని చెప్పుకోవచ్చు కామెంటరీ స్క్రీన్ రీడర్లో ఆపరేషన్ సెట్టింగ్స్ అనేది. ఈ ఆపరేషన్ సెట్టింగ్స్ని ఒక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో 3 to 4 వీడియోస్ పట్టచ్చు ఆపరేషన్ సెట్టింగ్స్ని మనం కంప్లీట్ చేయడానికి. సో ఈ సిఎస్ఆర్ సిరీస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆపరేషన్ సెట్టింగ్స్ మనకు ఎలా యూజ్ అవుతుంది, అసలు దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందామా? తెలుసుకునే కన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, నేను యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, Disabled screen curtain. ఓకే, ఈ యాప్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. T20 email 9 general settings, TTS settings, feedback settings, operation settings. ఓకే, జనరల్ సెట్టింగ్స్ తెలుసుకున్నాం, టీటీఎస్ సెట్టింగ్స్ తెలుసుకున్నాం, ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ తెలుసుకున్నాం, ఆపరేషన్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. Operation settings. ఓకే, gestures default settings, manage settings related to gesture default behaviors and options. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది జెస్టర్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ జెస్టర్స్కి సంబంధించిందే. బట్ ఇప్పుడైతే ఈ ఆప్షన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు నేను, ఎందుకంటే ఈ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్క వీడియో అంటే సపరేట్గా ఒక వీడియో చేయాలి ఈ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అందుకే నేను ఈ వీడియోలో అయితే ఈ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ వీడియో తర్వాత ఈ సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్, అందుకే నేను ఫస్ట్ ఆప్షన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. Gesture scheme custom. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ జెస్టర్ స్కీమ్ కస్టమ్. మనం ఇప్పుడు మీరు జెస్టర్స్ సెట్ చేసుకున్నారంటే, అంటే మీరు ఇప్పుడు జెస్టర్స్ కొత్తగా మీరు సెట్ చేసుకుని వాడుతున్నారంటే అది కస్టమ్ జెస్టర్ స్కీమ్ కిందే వస్తుంది. అక్కడ జనరల్ సెట్టింగ్స్లో యూస్ కస్టమ్ జెస్టర్స్ని మనం చెక్ చేసాం కదా, సో అలా అనమాట. దీని మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్ మీద మీరు చెక్ చేస్తే మీరు సెట్ చేసుకున్న జెస్టర్స్ ఏది ఉండదు. సో మీరు సెట్ చేసుకున్న జెస్టర్స్ ఏది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి సెట్ చేశాను, ఏది స్వైప్ లెఫ్ట్ దెన్ డౌన్కి స్క్రీన్ కర్టన్ అనేది ఎనేబుల్ చేశాను కదా. ఇప్పుడు ఒకసారి ఆ జెస్టర్ని అప్లై చేస్తాను. ఇప్పుడు ఆ జెస్టర్ని అప్లై చేస్తే స్క్రీన్ కర్టన్ ఎనేబుల్ అయింది, రైట్. ఇప్పుడు మళ్ళీ డిసేబుల్ చేస్తున్నాను. ఓకే, డిసేబుల్ అయింది. ఇప్పుడు ఇది కస్టమ్, నేను సెట్ చేసుకున్నది కాబట్టి ఇది కస్టమ్ చెక్డ్. ఎందుకంటే నేను కొన్ని జెస్టర్స్ని డిఫాల్ట్గా ఇచ్చినవి మార్చినందువల్ల ఇది కస్టమ్ కిందికి అయింది. ఇప్పుడు డిఫాల్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఆ జెస్టర్ని యూస్ చేస్తాను. చూసారా, సేమ్ అదే జెస్టర్ నేను యూస్ చేశాను. బట్ ఇక్కడ డిఫాల్ట్గా అతను ఏదైతే ఇచ్చాడో ఆ జెస్టర్ అప్లై అయ్యింది. అంటే క్యారెక్టర్ బ్రౌజింగ్ మోడ్ అనేది ఇతను ఇచ్చాడనమాట ఈ జెస్టర్కి, అందుకు ఇది అప్లై అయింది. అదే కస్టమ్ చెక్ చేస్తే నేను పెట్టిన జెస్టర్స్ అప్లై అవుతాయి ఇలా. చూసారా, ఇలా. దీన్ని మళ్ళీ కస్టమ్ కింద మారుస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇదే జెస్టర్ అప్లై చేస్తే ఎనేబుల్ స్క్రీన్ కర్టన్, డిసేబుల్ స్క్రీన్ కర్టన్, ఇలా అన్నమాట ఈ ఆప్షన్. ఓకే, జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ ఇది కూడా సేమ్ ఆప్షనే. మనం జనరల్ సెట్టింగ్స్లో కస్టమ్ జెస్టర్ స్కీమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చాడు అంతే. కాబట్టి చూడండి, సో చూసారు సేమ్ ఉంది. సో ఈ ఆప్షన్ని మళ్ళీ రిపీటెడ్గా ఇచ్చారు అంతే. జెస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్
ఈ ఆప్షన్ నిన్న మీకు చెప్పాను, అది ఆపరేషన్ సెట్టింగ్స్లో వచ్చే వీడియోలో మీకు జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటో చూపిస్తాను ప్రాక్టికల్గా అని. అదేంటంటే మీరు ఏ దానికి ఏ జస్టర్ సెట్ చేసుకున్నారని ఒక పెద్ద టెక్స్ట్ మెసేజ్లా ఉంటుంది అంతే. దీని మీద క్లిక్ చేద్దాం. Custom. Swipe up then down :function / voice dictation. Swipe down :function / decrease slider value. Swipe left then down :function / enable. సో చూసారు కదా, ఇలా నేను సెట్ చేసిన జస్టర్స్ అన్నీ ఒక మెసేజ్ రూపంలో చదివి వినిపిస్తుంది. ఓకే క్లిక్ చేసాను. ఇదన్నమాట జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ అంటే. నిన్న చెప్పాను కదా, ఏదో చిన్న జస్టర్ యూస్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ చదువుకోవచ్చు అంతే అనమాట. జస్టర్ స్కీమ్ డిస్క్రిప్షన్ అంటే అంతే. నెక్స్ట్ ఆప్షన్ జస్టర్ స్కీమ్ మేనేజర్. ఈ ఆప్షన్ లైక్ సౌండ్ స్కీమ్ మేనేజర్ లాగా అనమాట. సౌండ్ స్కీమ్ మేనేజర్లో ఏం చేయొచ్చు, జస్టర్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, రీనేమ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. అలా ఈ జస్టర్ స్కీమ్ మేనేజర్లో కూడా అంతే. దీని మీద క్లిక్ చేసి ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ జస్టర్ స్కీమ్ అని ఉంది. సో కస్టమ్ ఇట్లుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మీకు జస్టర్ స్కీమ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ జస్టర్ స్కీమ్ మీద క్లిక్ చేసి మనం ఏదో మన మైండ్లో ఉన్నట్లు ఒక్కో జస్టర్స్కి ఒక్కో ఫంక్షన్ని సెట్ చేసి పెడతాం దానికి సూట్ అయ్యేలాగా. అలా సెట్ చేసి పెట్టిన దాన్ని మన ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అనమాట. ఆ జస్టర్ స్కీమ్ని క్రియేట్ చేసి నేను ఇలా నా ఐడియాస్ ప్రకారం ఒక జస్టర్స్ని ఇట్లా పెట్టాను, నీకు వాడి చూడు అంటే నువ్వు ఒకసారి వాడి చూడు, నీకు నచ్చితే ఇది యూజ్ చేయని ఇట్లా జస్టర్ స్కీమ్ ఒకటి క్రియేట్ చేసుకొని మనమే ఫంక్షన్స్ అన్నిటినీ పెడతాం అనమాట. లైక్ స్వైప్ అప్ దెన్ డౌన్కి వాయిస్ డిక్టేషన్. నాకు అది కంఫర్టబుల్గా ఉంది, నీకు కూడా కంఫర్టబుల్గా ఉంటుందేమో చూడు అని. సో ఇది జస్టర్ స్కీమ్ అంటే. ఇలా ఇక్కడ కస్టమ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే నేను కస్టమ్గా సెట్ చేసుకున్న జస్టర్స్ అన్నీ వస్తాయి. ఒకసారి చూద్దాం. కస్టమ్. సో చూసారా, ఇలా కస్టమ్ మీద క్లిక్ చేస్తే నేను సెట్ చేసుకున్నవన్నీ వస్తాయి. ఇప్పుడు కస్టమ్ మీద లాంగ్ ప్రెస్ చేసి చూద్దాం. సార్ లాంగ్ ప్రెస్ డిలీట్ వచ్చింది. డిలీట్ కొడితే నేను సెట్ చేసిన జస్టర్స్ అన్ని అంటే కస్టమ్ అనేది డిలీట్ అయిపోతుంది. రీనేమ్ అంటే కస్టమ్ ప్లేస్లో మనం ఏదన్నా కొత్తగా పేరు పెట్టుకోవచ్చు, లైక్ నా పేరు లేదా ఏదన్నా. షేర్ అంటే యాప్కి షేర్ చేయొచ్చు. సెండ్ అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఓకే, యాప్కి షేర్ చేయడం గురించి నేను మళ్ళీ చెప్తాను. అంటే మనకు నచ్చింది యాప్లో ఎలా అప్లోడ్ చేయాలని అది రాబోయే వీడియోస్లో మీకు చెప్తాను. ఇప్పుడు మోర్ ఆప్షన్స్ ఉంది. ఇందులో ఏముందో చూద్దాం. క్రియేట్ ఏ న్యూ పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్. అసలు ఏంటి పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ అంటే ఏంటి మీకు డౌట్ ఉంటుంది. అది కూడా రాబోయే వీడియోస్లో చెప్తాను. అది ఒక జస్టర్ స్కీమ్ అనమాట, దాని గురించి మీకు మళ్ళీ చెప్తాను. సో అదేంటంటే క్రియేట్ ఏ న్యూ జస్టర్ స్కీమ్. ఇక్కడ మోర్ ఆప్షన్స్లో ఉంది క్రియేట్ ఏ న్యూ పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్. సో అవన్నీ వేరే అనమాట. మీకు వచ్చే వీడియోస్లో పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను కస్టమ్ ఒక్కటే నా దగ్గర ఉంది కాబట్టి కస్టమ్ ఒకటే ఉంది. లేదా ఏదైనా జస్టర్ స్కీమ్స్ అక్కడ కామెంట్ స్క్రీన్ రీడర్ నుండి డౌన్లోడ్ చేసి ఉంటే, డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ నుండి జస్టర్ స్కీమ్స్ డౌన్లోడ్ చేసి ఉంటే ఉంటాయి ఇక్కడ కూడా. సో నేనేది డౌన్లోడ్ చేయలేదు కాబట్టి నాదొకటే ఉంది. Operation settings. Okay. Navigate up button. Gestures defaults. Gesture scheme description. ఇది అయిపోయింది. Gesture scheme manager. Gesture scheme manager గురించి కూడా తెలుసుకుందాం. Per application gesture scheme allows to select any per application gesture scheme to be used. ఇది నేను మళ్ళీ వచ్చే వీడియోస్లో చెప్తాను. లేదా పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్ అంటే ఏం లేదు, మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ స్క్రీన్ రీడర్ నుండి. అంటే ఎటు నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది మీకు మళ్ళీ చెప్తాను. ఆ జస్టర్స్ ఉంటాయి కదా, ఆ జస్టర్స్ మీకు ఇప్పుడు లైక్ స్వైప్ అప్ దెన్ లెఫ్ట్కి ఎక్స్టెన్షన్స్ పెట్టారు డిఫాల్ట్గా. నార్మల్గా ఎక్స్టెన్షన్స్ అనేది ఉంటుంది. స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ ఎప్పుడు చేసినా ఎక్స్టెన్షన్స్ ఓపెన్ అవుతుంటుంది. బట్ మీరు యూట్యూబ్కి సంబంధించిన పర్ అప్లికేషన్ జస్టర్ స్కీమ్స్ డౌన్లోడ్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ కొడితే వీడియోని ప్లే పాస్ చేయొచ్చు. అది యూట్యూబ్లో మాత్రమే ఆ జస్టర్స్ వర్క్ అవుతుంది వీడియోని ప్లే పాస్ చేయడానికి. మళ్ళీ బయటకు వచ్చి స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ చేస్తే ఎక్స్టెన్షన్సే ఓపెన్ అవుతాయి. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అర్థం కాకపోవచ్చు, బట్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ వచ్చే వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. ఓకే. Gaming per application gesture scheme allows to select any per application gesture scheme to be used. ఓకే,
నెక్స్ట్ ఆప్షన్ Gaming mode settings. గేమింగ్ మోడ్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఏదో తెలుసుకుందాం. Gaming mode settings. గేమింగ్ మోడ్ సెట్టింగ్స్. Gaming mode apps controls which applications are using the gaming mode. If an application is included in this list, the touch browsing is automatically paused when the application gains focus and resumed when it is exited. ఈ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా యాప్స్ సెలెక్ట్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఉంది, ఫ్రీ ఫైర్ గేమ్ ఉంది. అది మీ మొబైల్లో మామూలుగా మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు. మీరు వాళ్ళకి ఆ యాప్ ఓపెన్ చేసి నార్మల్గా వాళ్ళు ఈ గేమ్ ఆడాలంటే మీరు మొత్తాన్ని ఈ సిఎస్ఆర్ని మొత్తం టర్న్ ఆఫ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఓపెన్ చేసుకొని ఆడతారు. కానీ ఈ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ గాన మీరు ఫ్రీ ఫైర్ అనే యాప్ని సెలెక్ట్ చేసి ఉంచారనుకోండి, మీరు ఫ్రీ ఫైర్ యాప్ని ఓపెన్ చేయగానే ఈ కామెంట్ స్క్రీన్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే బ్యాక్ ప్రెస్ చేస్తారో మళ్ళీ ఇది రెజ్యూమ్ అవుతుంది, అలా అనమాట. ఇక్కడ యాప్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, నా మొబైల్లో ఉన్న యాప్స్ అన్ని చూపిస్తున్నాయి. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చాలా ఉన్నాయి, నా మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ ఉన్నాయి, దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా అనమాట. ఈ ఆప్షన్ ఏంటంటే గేమింగ్ మోడ్ యాక్టివ్ అయినప్పుడు ఓన్లీ బ్రౌజ్ బై టచ్ మాత్రమే సస్పెండ్ అవుతుంది, స్పీచ్ అలాగే ఉంటుంది. లైక్ మీకు బ్రౌజ్ బై టచ్ అంటే ఏటో నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే సేమ్ మొబైల్ అంతా నార్మల్స్ యూస్ చేస్తున్నట్లే ఉంటుంది, మనకి జస్టర్స్ ఏమీ అప్లై అవ్వవు. బట్ స్పీచ్ మాత్రం మనం క్లిక్ చేస్తున్న ఎలిమెంట్స్ని మాత్రం స్పీచ్ చెప్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటంటే స్పీచ్ ఫీడ్బ్యాక్ కూడా సస్పెండ్ అయిపోవాలా, అంటే బ్రౌజ్ బై టచ్ ఒకటే సస్పెండ్ అవుతే సరిపోతుందా, లేదా స్పీచ్ ఫీడ్బ్యాక్ కూడా ఆ గేమింగ్ మోడ్ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు సస్పెండ్ అవ్వాలా అని అడుగుతుంది. ఇది అన్చెక్లో ఉంది. సో నేనేం గేమింగ్ మోడ్ యాప్స్ని యూస్ చేయను కాబట్టి నాకు అంతగా అవసరం లేదు. ఎడ్జ్ జెస్చర్స్ అని ఒకటి ఉంటాయండి కామెంట్ స్క్రీన్ రీడర్లో, అది మీకు ఆపరేషన్ సెట్టింగ్స్లోనే తెలుస్తుంది, దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇదేంటంటే ఆ గేమింగ్ మోడ్ యాప్స్లో ఉన్నప్పుడు ఎడ్జ్ జెస్చర్స్ కూడా సస్పెండ్ అయిపోవాలా, వర్క్ అవ్వకూడదా అని. అంతే, గేమింగ్ మోడ్ సెట్టింగ్స్ అంటే ఇంకేం లేదు. గేమింగ్ మోడ్ సెట్టింగ్స్ ఇంకా అయిపోయినట్లే. ఓకే ఓకే, సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. రేపు వచ్చే వీడియోలో నావిగేషన్ సెట్టింగ్స్ అండ్ క్లికింగ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లు పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.